సో ఈ వెళ్ళిపోతున్న మిలియన్ అంతా కూడా ఎక్కువగా యుఏఈకి, యుఎస్కి అండ్ తర్వాత సింగపూరు, ఆస్ట్రేలియా, కెనడా దేశాలకు వెళ్ళి సెటిల్ అవుతున్నారంట. సో ఎందుకంటారు ఈ మిలీనియర్లు ఎక్కువగా భారతదేశం విడిచి ప్రతి సంవత్సరం ఎంతమంది వెళ్ళిపోతున్నారు? మరి వాళ్ళకి ఇక్కడ వచ్చిన కష్టం ఏంటి, నష్టం ఏంటి అసలు? ఇప్పుడు మీరు కష్టం ఏంటి, నష్టం ఏంటి అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడితే ఇమీడియట్ గా మిలీనియర్స్ వదిలి వెళ్ళిపోతున్నారు అని అంటే, డబ్బు సంపాదించిన వాడిని చూస్తే మిగతా వాళ్ళందరికీ చాలా మంది కడుపు మంటగా ఉంటుంది. కానీ అసలు సమస్య ఏంటి అని చెప్పేసి లోతుగా ఆలోచించే ప్రయత్నం మాత్రం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఎంతసేపటికి వాళ్ళు ట్యాక్సీలు ఎగ్గొట్టడానికి వెళ్ళిపోతున్నారు, మాతృదేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. ఎవరికి కూడా వాళ్ళ సొంత ఊరు వదిలేసి, సొంత దేశాన్ని వదిలేసి వెళ్ళిపోవాలన్న కోరిక ఎవరికీ ఉండదు. అలా అని చెప్పేసి వాళ్ళు సంపాదించే దాంట్లో సగం పైన డబ్బులు తీసుకొని వెళ్ళి ఏ డెవలప్మెంట్ కూడా చేయకుండా జస్ట్ కరప్షన్ తో నిండిపోయినటువంటి కొన్ని గవర్నమెంట్స్ అప్పచెప్పడానికి కూడా ఎవరు సిద్ధంగా ఉండరు. దాదాపుగా ఒక హై నెట్వర్త్ ఇండివిజువల్ తనకు వచ్చేటువంటి ఇన్కమ్ లో హియర్ అండ్ దేర్ 42.5% వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ని పే చేస్తున్నారు. అంటే మీరు ₹1 సంపాదిస్తే 42.5 పైసలు పోను మీ చేతిలో గట్టిగా మిగిలేది 58 పైసలు. అంటే రౌండ్ ఆఫ్ కోసం చెప్తున్నాడు, ₹1,00,000 సంపాదించేవాడు వాడి చేతిలో నిలబెట్టుకునేది కేవలం ₹58,000 మాత్రమే. ఇది డైరెక్ట్ ట్యాక్స్ రూపంలో. మళ్ళీ ఇండైరెక్ట్ ట్యాక్స్ రూపంలో దాదాపుగా 18% జిఎస్టీని పే చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే మీరు సంపాదించే దాంట్లో మీరు తినేదానికంటే కూడా ఎక్కువ శాతం మీరు ప్రభుత్వానికే చెల్లిస్తున్నారు.